వీడు చావడానికి మన హోటల్ దొరికిందా కర్మ కాకపోతే. ఏం చేస్తాం? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, బిల్లు కట్టండి. మీ హాస్పిటల్ బిల్లు సరే, మా హోటల్ బిల్లు ఎవరు కడతారు? వీళ్ళే. ఏంటండి వద్దండి అబ్బా మీరు మరీను ఏంటండి వద్దండి అబ్బా మీరు వీడెవడండి బాబు పొద్దున్నే దుకాణం పెట్టేశాడు. ఇది దుకాణం కాదు, ఇది నా కాలింగ్ బెల్ల కాలర్ ట్యూన్. ఊహలన్నీ ఊహించేసుకోకండి, తలుపు తీసుకుని లోపల రండి. భయపడ్డారా? మీరొచ్చింది మేషాని ఇంటికి అని మర్చిపోకండి. తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి. ఇదేం మాయా? మ్యాజిక్, అబ్రకదబ్రా. వెల్కమ్. కంగారు పడ్డారా? మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ ఎన్నో క్రియేట్ చేశాను. మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా? అడ్వాన్స్ 1 lakh. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి? హెల్ప్ హాస్పిటల్ రావాలి. ఓ, ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా? మీ మేనల్ నుండి పెట్టాం. ఏ వాడికేమైంది? సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. చూసాడా? అవును, మా కర్మ కొద్దీ. బుచ్చి! డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్? బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా. పెద్దగా భయపడాల్సింది ఏమి లేదండి. కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయిందనమాట. లివర్ డ్యామేజ్ అయింది. మరి దానికి ట్రీట్మెంట్? దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వీడు చదువులోనే అనుకున్నాను, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్. మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయినాయి. అయ్యో, వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. గుండెంటి గుర్తొచ్చింది. బీపీ అబ్నార్మల్ గా పైకెళ్ళి కింద పడడం వల్ల హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయి. హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయా? ఏదో టైర్ కి 2 ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారండి డాక్టర్. అవి ఎలాగూ పూర్తి చేస్తాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది. దానికి ఏమైంది? వెంటిలేటర్స్ గాలి లోపల పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి. గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్. చెప్పొచ్చు, కానీ అతనికి వినిపించాలిగా. అంటే చెవులు కూడా అవి ముందే పోయినాయిగా. అయ్యో, డోంట్ వరీ, పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి ఆ 9,99,000 కౌంటర్ లో కట్టేసి రండి, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్? అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం. ఈలోగా మేము ఈ డ్రాప్స్ వాడుతుంటాం. ఈలోపు నేను ఇల్లు అమ్ముతాను, మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం, ఉన్న పొలం కూడా అమ్మేస్తాను. ఇదిగో డాక్టర్, సార్ ఎందుకైనా మంచిది మార్చురీలో బాక్స్ ఒకటి రెడీ చేయండి. ఓకే డాక్టర్. అయ్యో, వైద్యో నారాయణ హరి. నా బుజ్జి, 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 బాగున్నావా? బాగున్నావా? ఏం డాక్టర్ గారు, బాడీ బోర్గా వచ్చిందన్న రేంజ్ లో చెప్పారు. మా మేనల్డ్ హ్యాపీగా యాపిల్ తింటుంటే. అంటే మీరు అడిగింది కల్తీ కలు తాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా? డాక్టర్, నా మేనల్డ్ బుచ్చిరాజు గురించి. చంపేశారండి బాబు. మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు. సెంటు బాటిల్ తాగావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ అని అడిగాను, ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందా నాకేం తెలుసు. ఏంటి బుచ్చి పిచ్చి పని? నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా. అందుకే బిల్లు మీరు కట్టండి. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి? మా ఓడి కోసం ఇల్లే కట్టగలను, కరెంట్ బిల్లే కట్టిన. ఇల్లు తర్వాత ముందు ఈ బిల్లు కట్టరా చాలు. వెళ్ళు, నేను కడతాను. చెప్పండి, ఎంత మే బిల్లు? 3,000, 4,000, 2,600? హాస్పిటల్ బిల్లు, హోటల్ బిల్లు మొత్తం కలిపి 1,45,000. 1,45,000. 45,000? నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని? ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాడిని అయిపోయినట్టు కళ వచ్చిందిరా. ఇంకొంచెం ఉంటే మేమే వికలాంగులు అయ్యేవాళ్ళు. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది, మెయింటైన్ చేయండి. సిస్టర్ మ్యారేజ్ టైం అయిపోయింది, ముహూర్తం టైం అయిపోతుంది, తెల్లారిపోయింది. పదండి రా.
ఏటమ్మా మీ అన్ని ఇంకా రాలేదు టైం అయిపోతున్నది బ్యాలెన్స్ రావాలి కదా. అబ్బే ఆ ప్రాబ్లం ఏం లేదండి. అప్పారావు మాట అంటే మాటే. ఒక్క నిమిషం ఉండండి, నేను ట్రై చేస్తాను ప్లీజ్. అడుగో అప్పారావు వచ్చేసాడండి. సారీ అండి, లేట్ అయ్యాను. లెక్క చూసుకోండి. మీరు లెక్కల్లో మనిషి, మీరు మాట అంటే మాటే లెక్కంటే లెక్కే. నేను ఆ రోజు అనుకున్నాను కదా ఏంటి. మా చెల్లెలు బాగా చూసుకుంటారు కదా. ఇంకా మీ చెల్లేటి మా అమ్మాయి. సార్ మా గురుగారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు? అమ్మా పదండమ్మా, ముహూర్తం టైం అయిపోతున్నాడే. మీలాంటనే మాకు ఉంటే ఎంత బాగుంది గురుగారు. నేను ఉన్నాను కదరా, దా. అన్నయ్య అమ్మా ఒక్క నిమిషం ఇలారా. మీరు రండి. ఏమైందమ్మా? నిన్ను ఇలా వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నయ్య. నాకేమైందమ్మా? హ్యాపీగా ఉన్నానుగా. హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదన్నయ్య, అది మేం ఫీల్ అవ్వాలి. మా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఎప్పుడూ మా గురించి ఆలోచించేవాడివి. ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది. అన్నయ్య మాకు లైఫ్ ఇచ్చావు, నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా. ఏమండి దురదరాజు గారు ఇటు రండి. దురదంటే నా పేరు అనుకుంటున్నారేమో. ఇంటి పేరు. ఈ వంట నిండా దొరదాయి కదా. సరే అమ్మా, లేట్ అయింది. నువ్వేంట్రా టీషర్ట్ మార్చావు? అప్పగింతల కోసమని. మీరే ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి. అలాగే. పార్టీ ప్లేస్ లో నాకు పెళ్ళేంటి? అప్పారావు 40+ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది. మరి మీరేంటి మీ పిల్లలు వదిలేసి మాతో తిరుగుతున్నారు? నేను వదలలేదురా, ఆవిడే ఈయన్ని వదిలేసింది. దురదకు తట్టుకోలే. చూడండమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. మాది. ఆ, పదండి. బే 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 బే. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను? 1000 నోటు పడబోతుంది. నా సామిరంగా ఇవాళ సీపు రమ్ము చికెన్ ముక్కే. ఇది కరెక్ట్. రూపాయికి ఏమవుతుంది సారు? నీకు మాట వచ్చిందిగా. అరే నీకు 1000 రూపాయలు ఇచ్చానుకో, కలుపక్కి వెళ్తావు, పేకెళ్దా తాగుతావు, ప్యాక్ ఆడతావు, తేడా వస్తే పక్కోని పీకుతావు, పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. 1000 రూపాయలు బెగ్గర గేసాడంటే వీడెవడో స్మగ్లర్ అని చెప్పేసి నా పేకల మీదకి వస్తుంది. ఇదంతా నాకు అవసరమా? ఏయ్ తెనాలి రామకృష్ణ, నాతో పెట్టుకోగే. అడుక్కున్న వాడికి ఆశ పెట్టిపోతున్నావు. నీకు ఆడపిల్లలు కాదు, కోతి పిల్లలు కొడతారు. నో ప్రాబ్లం, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎవడరా నువ్వు? వీళ్ళకన్నా ముందు నువ్వే చంపేలా ఉన్నావు. రామకృష్ణ. అరే అప్పరాజు, ఎవరా వీళ్ళంతా? ఈ బట్టతలాడు బరోడా బ్యాంకు, ఈ బక్కోడు భారతీయ స్టేట్ బ్యాంకు. ఇంట్రడక్షన్ బానే ఉంది కానీ వీళ్ళందరినీ వెంటపడి అంత అప్పెందుకు తీసుకున్నారా? తీసుకోమని వెంటపడ్డారు, ఫీల్ అవుతారని తీసుకుంటే ఫాలో అవుతున్నారు. రేయ్, క్రెడిట్ చేసే ముందు క్యాష్ చూసుకోవాలి, క్రికెట్ ఆడే ముందు పిచ్ చూసుకోవాలి, మ్యారేజ్ చేసుకునే ముందు మ్యాచ్ చూసుకోవాలిరా. అవసరానికి క్యాష్ తీసుకోవాలి, అది నా పాలసీ. అర్జెంటుగా 1,00,000 కొట్టు, వడ్డీతో తిప్పి కొడతాను. కప్పు కాఫీ అప్పు చేసి తాగే నీకు అప్ప? అదేట్రా, ఫ్రెండ్ని అప్పు అడగటం తప్పు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటి? అరే ఇంతకు ముందు 25,000 అడిగావు ఇచ్చాను, 50,000 అడిగావు ఇచ్చాను, ఇప్పుడు 1,00,000 అంటున్నావు, రేపు 5 లక్షలు అంటావు, నేను సారీ అంట, నువ్వు పోబే అంటావు. ఈ ప్రాబ్లమ్స్ ఏంది నాకెందుకురా? రేయ్, అప్పిచ్చేవాడు స్నేహితుడు కదరా, తప్పుని సరిదిద్దేవాడు స్నేహితుడు. ఎనీహౌ, విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఈ వేళ ఫ్రెండ్షిప్ డే. నువ్వు తప్పుకుంటే నేను బయలుదేరతా. నాకే కాదంటావా అన్న? హ్యాపీ ఫ్రెండ్షిప్. ఎవరికి ఫ్రెండ్షిప్? గురుగారు, మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే? వాడే వాడు సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే నేను చెప్పలేదు. ఇంతకీ మార్చిగాడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇస్తున్నాడు తెలియదు కానీ
నేను మాత్రం మీ పనులు ఉన్నాను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో ఉన్న మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను. 2 రోజులు సెట్ చేస్తున్నారు. పార్టీ ప్లస్ గాని నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకేంటి గురుగారు, కలర్ తక్కువైనా సుమన్లా ఉంటారు. సుమన్ సెట్. జుట్టు తెల్లబడినా కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీని కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట. అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదెలా కుదురుతు గురుగారు? వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరి ఏం చేసావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 6 ఎకరం అరటి తోట. మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కార్డులు కొట్టించే, మెడ పెట్టద్దే పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా. గురుగారు కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చి ఇస్తాను. కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేము. బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టుకి కాసినాయండి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో, ఏమైనా కానీ కలర్ బాగా వేసావు. అయ్యో మీరు కనిపెట్టాడు. కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముగ్గురు పళ్ళు ఉంటే ఫోన్ చేయి, ఓ 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? నేనేమన్నా నీ బియ్యనండి. అన్ని పోయినా కానీ దొంగతనాలంటే గురుగారు. కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును, ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది కానీ ఇది తీసుకో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడాయా? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే, లైన్లో ఉండు. గురుగారు ఆ ఇచ్చేపూర్వ సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనమే ఇద్దాం. రాజుగారు రెడీయేనా? తరుణ్ రావడం, మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరదకి జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా, హలో రుద్ర. హాయ్ తరుణ్. నిక్ నేమ్ దురదరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 డ్రెస్సెస్ కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు. ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైరీ అలవాట్లేదు. హాయ్. హాయ్. సారీలో సూపర్. 80% అర్థమైంది. గుడి తర్వాత ఏంటి ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. నో ప్రాబ్లం. టాక్ రెడీ. గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఏంటయ్యా రోజు ఆఫీస్కి లేట్గా తగలెడతారు? ఈ రోజు అర్లీగా వచ్చింది వెధవ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికా? సొల్లు కబుర్లు కాదు సార్, దారిలో పెద్ద ఫైట్ అయింది. ఏంటి మీ ఇద్దరికా? ఎటకారం అంటే ఇదే, ఓ పెద్ద రౌడీతో. రౌడీతోనా? ఎవడో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయిపోతుంటే రక్షించాను సార్. నా చెవుల్లో పువ్వులున్నాయా? మీ చెవులే పువ్వుల్లో ఉన్నాయి. ఎవరు ఎలా చేస్తున్నా మనకెందుకు అని ఎస్కేప్ అవుతావు. నువ్వు సాటి మనిషికి సాయం చేశావా? అదే మరి, నేనే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. హలో, ఏమండి, నేను మీ భార్యను మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టాను, విషయం ఏంటో చెప్పు. మన అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వాడెవడో యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడంటండి. వాట్? మన అమ్మాయి మీద యాసిడ్ అటాక్? అవునండి. సమయానికి దేవుళ్ళు వచ్చి మన అమ్మాయిని కాపాడాడండి.
ఎవరతను? ఓసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. డాడీ ఒక అతను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని వెంటపడ్డాడు. ఎవరమ్మా అతను? ఎలా ఉంటాడు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు డాడీ. ఎవరు? యాసిడ్ పోయడానికి వచ్చినవాడా? డాడీ నన్ను కాపాడినతను అతనికి ఏమి రుణం తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వద్దమ్మా, నువ్వేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్ మిస్టర్ నందగోపాల్. నా బిడ్డ ఫేస్ ని, ఫ్యూచర్ ని కాపాడావు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. అభినందనలు అవార్డులు అక్కర్లేదు కానండి. సెలవు మాత్రం ఇవ్వను. ఇంకా మీరు ఇవ్వటానికి మేము పుచ్చుకోవటానికి ఏముంది బొంగు, పదరా వెళ్దాం. బొంగు? CONGU. హలో బొంగు. సారీ మిమ్మల్ని కాదు, మనం ఈవినింగ్ 6 o'clock కలుస్తున్నాము. ఓకే బాయ్. ఇవాళ రాధకి ఎవడో కొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా ఆ సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా ఓం గం గణపతాయ నమః. 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 వినాయకుడు అట్టుకొని తినేశాడు. ఓం గం గణపతాయ నమః. 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 ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా మొత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతయే నమః. గం మార్చేయడురా. సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్ పర్సనాలిటీ బాయ్. కడప. అవునరా. వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో ఇంతకీ నేను ఎవరు పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. దొరద గోక్కుంటాడు, అతను పక్కన పోవటం దొరద. సరే మీ అందరి దొరద నేను వదిలేస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ 2 బట్రా. హాయ్ ఆకాష్. నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే అమ్మాయి కుంతి. కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఈ దొరకైతే. వాట్ ఈస్ దిస్?
ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. థ్యాంక్ యూ ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పరా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్ళి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా? ఏమండి, నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా. ఏంటి న్యూసెన్స్? బిల్లు 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్, ఏంటి కూ? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావే? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడ్డం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని మీ అడ్రస్ ఎవడో ఒకరే, అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్కి రావడం మర్చిపోకే. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు. కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎక్స్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే అలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భూజేషు మాత, శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కాదు గురుగారు. వెళ్దామండి.